You filthy bastard! She's mine! The Nadra! Succinylmethyl chloride. ఇక్కడ వీడు పడిపోయాడంటే ఇక్కడ వాడు పడిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. Bishu! Bishu, what happened? Get up, Bishu! Bishu, lay! Help! Help! Bishu! Bishu, lay! ఏమైంది? ఆడు వచ్చేస్తుడు. ఆడిగా రాడు. ఎందుకు? అనిగిచ్చేసిన ఏంది? సక్సామెథోనియం క్లోరైడ్. It's a medication used to cause short-term paralysis as part of general anesthesia. కాకపోతే ఆడ మంచికి ఈడచ్చడికి. అంతే నాకు తెలియదు. ముందు ఇక్కడి నుంచి పాయోగ్యా నడు నడు. ఆడ రావడానికి బలంగా చెప్తుంది నా గుండె, కానీ ఎలా సాధ్యం? నేను అలా ఇదే ఉంటా. ఏమైనా చేసుకో మంచిగా అమ్మ నాన్న మా అమ్మా డాక్టర్, వాట్? రూమ్ నెంబర్ 302లో పేషెంట్ కి కాంట్రాక్షన్స్ వచ్చిపోతూ ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ లో ఉన్నాయి. 27 ఏళ్ల తర్వాత తనున్న స్ట్రీట్ నుంచి బయటకు వచ్చాడు. ఎస్ సార్. లెట్స్ గో. బేటా మనం ఏడికొచ్చినాం? మీ నాన్న ఏం చేస్తుండు? నాటు వైద్యం. శబాష్. మీ నాన్నకి ఏడున్నా అదే ధ్యాస, ఆడాదే ఈడాదే. మన మీదకి వస్తున్నాడు. ఎటు వస్తుండో అర్థమైతలేదు పాగలగాడు. సో గైస్, ఇప్పటి వరకు మీరు చూసిన పేషెంట్స్ వేరు, ఇతను వేరు. ఇతనున్న కండిషన్ని మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్. మనం తన ముందు నుంచోని ఉన్నా మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రతి కదలిక తను నోటీస్ చేయగలుగుతాడు. కానీ రెస్పాండ్ అవ్వలేడు, రియాక్ట్ అవ్వలేడు. మ్యాక్సిమం ఐస్ బ్లింక్ చేయగలుగుతాడు, అంతే. సో సాడ్ మ్యామ్. సో మ్యామ్ చెప్పినట్టు వీడు పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉన్నాడనమాట. వీడి గురించి ఏం రాద్దాం? అమ్మ తల్లి, ఏదోటి రాయి. మనకి మధ్యాహ్నం ఎగ్జామినేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ మీద సెమినార్ ఉంది. త్వరగా కానిచ్చి ప్రిపేర్ అవ్వాలి. దాంట్లో ఏముందే చెప్పేసేయ్. ఏంటే చెప్పేది? కాన్షియస్నెస్, హైయర్ మెంటల్ ఫంక్షన్, క్రేనియల్ నర్వ్స్, మోటార్ సిస్టమ్, సెన్సరీ సిస్టమ్, కోఆర్డినేషన్. అది బొంద సిస్టమ్. ఇవన్నీ చదవలేక చస్తున్నానే. ఎప్పుడు చిన్నప్పుడు వచ్చావంట ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి. సీ, యూ బికమ్ ఏ మ్యాన్ నౌ. చూడు ఎంత హ్యాండ్సమ్ ఉన్నావు. ఈ కండిషన్లోంచి మాత్రం బయటికి వచ్చి కొంచెం స్టైలింగ్ చేసుకుంటే పక్కా సినిమా హీరో అయిపోతావు. ఏంటి నమ్మట్లేదా? ఉండు చూడు. ఐ లవ్ యూ.
నేనేంటి ఏ అమ్మాయినా పడిపోతుంది నీకు. అంత బాగుంటావు. జస్ట్ గెట్ వెల్ సూన్. ఏమైంది? ఈ దెబ్బేంటి? మా గల్లీలో ఒకడు చాలా హెరాస్ చేస్తున్నాడే. డ్యూటీకి రావాలంటేనే చాలా భయమేస్తుంది. వాడు చేసిన నిర్వాకమే ఇది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదే. ఈషు ప్లీజ్. Saxamethonium chloride. అంటే ఇట్స్ ఎ మెడికేషన్ It's a medication used to cause short-term paralysis as part of general anesthesia. ఇక్కడ చెడు. కాకపోతే ఆడ మంచికి ఈడ చెడుకి. ఇప్పుడు నీ జోలికే కాదు, ఇంకో అమ్మాయి జోలికి పోవడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే బాడీలో పార్ట్లు పనిచేయాలి కదా. ఇది చూసావా ఈరోజు పేపర్లో ఏం పడిందో? 27 ఏళ్ల ముందు వీడు ఎక్కడైతే యాక్సిడెంట్ చేశాడో అక్కడే యాక్సిడెంట్ అయి స్పాట్లో చనిపోయాడంట. బంధం లేగడనే ఊరి దగ్గర. అవునా? దాంట్లో ఏముంది? కోఇన్సిడెన్స్ అని అనుకోవచ్చు కదా. నేను అదే అనుకున్నా, కానీ వీడు ఏ వెహికల్తో అయితే యాక్సిడెంట్ చేశాడో అదే వెహికల్ కింద పడి చచ్చాడంట. అందుకే ఇది న్యూస్ అయింది. హౌ ఇస్ ది కండిషన్ నో? డాక్టర్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయండి. యా. ఇంజెక్షన్ ఎట్రోపైన్ ఇవ్వండి. ఎస్ సార్. ఈ కండిషన్ ఎంతసేపటి నుంచి స్టార్ట్ అయింది? I don't know. It's been happening from the past 15 minutes, sir. ఓకే. ఇట్స్ ఎ మిరకిల్. మీ స్టేట్లో ఉన్నవాళ్ళు కాన్షియస్నెస్లోకి రావడం, అది 27 ఇయర్స్ తర్వాత. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. మేబీ వరల్డ్ మొత్తంలో 1 or 2 కేసెస్ తప్ప ఇంకెవరికీ జరగలేదు. ఎన్నో హాస్పిటల్స్ మారి చివరికి ఇక్కడికి చేరుకున్నావు. ఎనీవే, ఇట్స్ కంప్లీట్లీ గాడ్స్ గ్రేస్ మై బాయ్. ఇక నుండి మీరు మామూలు లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ ఒక 1 వీక్ మా అబ్జర్వేషన్లో మాత్రం ఉండాలి. ఓకే? అన్నట్టు ఐఎమ్ సో సారీ టు సే దిస్. 27 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్లో మీ తల్లిదండ్రులు ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. బేటా, దొంగ పోలీస్ ఆడదామా? వద్దు నానా. ఎందుకురా? నేను పోలీస్ కాదే, నీ లెక్క డాక్టర్ రైతా. అరే అరే అబ్బా, అబ్బా, అరే, అరే, అరే.
మిస్టర్ యోగేశాన్. ఐమ్ యూర్ డాక్టర్ మృదుల. లాస్ట్ 2 yearsగా మీరు నా అబ్జర్వేషన్లోనే ఉన్నారు. నేను 2 days రాకపోయేసరికి పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ నుంచి బయటకు వచ్చేసారే. ఏంటి అంత మిస్ అయ్యారా నన్ను? జస్ట్ కిడింగ్. ఎనీవేస్, వెల్కమ్ టు ది వరల్డ్. షేక్ హ్యాండ్. ఈషు, షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ బాబు. షేక్ హ్యాండ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఆల్ గుడ్? అన్నా నానా నేను ఒకటి అడుగుతా. అడుగురా. పక్క పక్కారా. నానా ఇంటికి పోగానే శివ సినిమా తీసుకోవాలా? మొన్ననే చూసినాం కదరా. అబ్బా ప్లీజ్ నాన్న, మళ్ళా పోదాం నాన్న, మళ్ళా పోదాం నాన్న, మళ్ళా పోదాం. అబ్బాబాబా, నన్ను బండి నడపనీరా. ఊకే దమా ఖరాబ్ చేయకు. అరే పోవడంత ముచ్చట పడుతుండు. తీసుకుపోతాను కా, ఏది నువ్వు తీసుకుపోతాను. సరే పోయినాక తీసుకోపోతాలే. థ్యాంక్ యూ నాన్న. నువ్వు అట్లనే వెనకేసుకొస్తుండు. అదే సినిమాలో హీరో లెక్క రౌడీ అవుతాడు వీడు. ఏం కాదు, నా కొడుకు డాక్టర్ అవుతాడు. అవునమ్మా, నేను డాక్టర్ అవుతా అమ్మ, డాక్టర్ అవుతా. మంటొస్తుంది. అగో చూసుకో మొన్న మీదకే వస్తున్నాడు. అరే ఆడు ఎటు వస్తుండో అర్థమైతలేదు పాగలగాడు. నాటకాలరా ఎరికైంది స్వామి. నువ్వా పిల్లని మనవాడాలంటే డేగడి భీమల దగ్గర కోడిని కొయ్యాలా, కోసి 10 మందికి అన్నదానం చేయాలా. అరే ఊకో తాత, కోసుడు ఎంతసేపు కానీ ఈయన కోసేద్దాం. ఈడ కాదు స్వామి, గుడి బయట. భీమన్నా, నువ్వే నాకు దిక్కు, నువ్వే చూసుకోవాలి ఇక. తాత్పరం ఇగో కమ్మటి ఆయిస్తరాకులలో అయినాక ఈ అస్తరాకులలో వేస్తాడు. అన్నం కూడా ఉడకాటింది. ఇస్తారి ఆకులు మంచిగున్నారా చిట్టా? ఇస్తారి ఆకులు మా తోటలోకి వెళ్ళి తెచ్చినాంరా. గరికేం కాదు, మా తోటకలు తీసుకొచ్చినాయి. అబ్బా ఇటుకు ఉన్నాయి 10 బిగల టోటల్, ఈ టోటల్కి వెళ్ళి తెచ్చిండు. ఎల్లిగా ఊపుకుంటా మా బామ్మర్ది మస్తు ఎగడతం చేస్తున్నావు. ఆగురే ఏమైందా? అరే ఎలా చెప్పనా? అరే సామనా, అరే ఊకోగాక. అరే ఇస్తరాకుల గురించి ఎందుకు కాక? అరే దేవుని కానికి వచ్చినాము, కోడి
దీన్ని కదా ఎందుకన్నా అరే రే రే మీరన్నా చెప్పురన్నా అరే బాంచానన్నా మీ కాలు మొక్తా గుస్తాడ గుర్రి అరే రే రే నా మాట ఇనురన్నా అరే నేను చెప్పేది వినన్నా అరే ఇజ్జత్ పోతుందన్నా ఊళ్ళా ఈషు మళ్ళీ పడిందా కలా బందమూరు నాటు వైద్యం రేగడ భీమన్న థ్యాంక్ గాడ్ అక్కడ ఇక్కడ నేనే నీ గర్ల్ ఫ్రెండ్ని ఇంకొకరుంటేనా ఐ వుడ్ హావ్ కిల్డ్ హర్ యు నో వాట్ యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే జస్ట్ లీవ్ ఇట్ ఈషు ఈరోజు మనకి సెమినార్ ఉంది నర్వస్ సిస్టమ్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఇయర్ గుర్తుందా లేదంటే దానికి కూడా రేగడ్ భీమనే దిక్కంటావా ఆర్ యు రెడీ నాకైతే గుండెలు గుబేలు మంటున్నాయి కమ్ ఏఎస్ఏపీ టు కాలేజ్ క్యాంటీన్లో ఉంటా ప్రిపేర్ అవ్వాలి కదా తినుకుంటానా జస్ట్ షడాప్ ఓకే ఆయన ఏముంది దాంట్లో జస్ట్ పార్ట్స్గా బ్రేక్ తీసుకో అంతే కాన్షియస్నెస్ హైయర్ మెంటల్ ఫంక్షన్ క్రేనియల్ నర్వ్స్ మోటార్ సిస్టమ్ సెన్సరీ సిస్టమ్ కోఆర్డినేషన్ నెక్స్ట్ గైట్ మెనింగల్ ఇరిటేషన్ స్కల్ అండ్ స్పైన్ సింపుల్ జీనియస్ రా నువ్వు ఇషాన్ ది జీనియస్ నా బుజ్జి ఇషు ఐమ్ స్టార్వింగ్ ఓకే ఓకే నేను వెళ్తున్నా కాలేజ్కి నువ్వు త్వరగా వచ్చాయి అరే గిట్లనే కదరా ఇట్లా కాదే ఇలా గిరిగిరి మంది ఇరుక్కుంటా పెద్ద ఓ చెప్పొచ్చు పొద్దున్నకి దాని అమ్మ షిట్ నా గల్లీలో ఈ ఇడియట్ టార్చర్ ఒకటి ఇరిటేటింగ్ కర్మరా బాబు మళ్ళీ ఏమన్నా అన్నాడు వాడు నిన్ను జస్ట్ లీవ్ ఇట్ ఇష్యూ వాడి చావు వాడిని చావని ఓకే కాంప్లికేట్ చేయకు ప్లీజ్ ఇదిగో నేను కాలేజ్కి వెళ్తున్నాను నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి వచ్చేసే ఓకేనా బాయ్ 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 ఏంద్రా ఇది ఎవడు పడతాడు తిప్పుతుండు స్ట్రెస్ బస్టర్ అన్నా అట్లా బస్టర్ అగో చూడు నీ స్ట్రెస్ బస్టర్ హాయ్ 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 మేరే కాజు బర్ఫీ బస్టర్ లేట్ అయింది ఇయ్యాలా నువ్వు లేట్ వస్తే నేను ఏమైపోవాలి వెయిట్ చేస్తున్నా కదా ఇడా హలో నీతోనే మాట్లాడుతున్నా ఓయ్ గెట్ లాస్ట్ యు జోక్స్ సాయంత్రం వీడికి వస్తావుగా నేనే ఉంటా ఏడున్నావా బుక్కారన్నావుగా గోళీలు దారి తీసుకొచ్చిన వేసుకో ఏమ్రా నేను కాలేజ్ పోయేటప్పుడు మా బావగడు కాజు బర్ఫీ అని దమ్ చేస్తుంటే అచ్చి తనక పండుకొని గురు కొడుతున్నాయింద్రా నాకు ఏది కలను ఏది నిజమో అర్థమైతలేదే ఏది కళ ఏది నిజం పక్కకు పెట్టు నీ కాడా నేనే ఈడా నేనే బుకార్ నాకు కాదు నీకు నువ్వు మింగి గోళీల్ని గచ్చరే ఊర్లా శివ సినిమా వచ్చిందంట టూరింగ్ టాకీస్లా పోదామా హే మా సాకైతుందా మీ బాగా ఇట్లా చూసిండనుకో తొడకలు తీసి తోడలేకేస్తాడు వేరాడు ఏం కాదు పోదాంపా ఏనే రాను అరే ఏం కాదని అర్థం కాదు హలో రాంగ్ నంబర్ కిస్ మీ హలో రాంగ్ నంబర్ దేదో నిషానా వీరా వీరా అయ్యో రామా ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు మూడే లేదా రాంగ్ నంబర్ అక్కడ ప్రిన్సిపాల్ వీటి సంగతి తర్వాత చూసుకున్నాం శివ ప్లీజ్ వాళ్ళతో గొడవ పడకు
దాన్ని ముట్టుకుంటే అంత పోర్షన్ వచ్చిందా నీకు? ఇంట్లో ఏదో ఒకటి తెలిపాలా? హలో, ఏమైంది ఇంకా రాలేదు కాలేజ్కి? నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను రావట్లేదు. ఇషు 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 వాట్? ఈవినింగ్ గ్రాసరీస్కి వెళ్ళాలి, గుర్తుంది కదా? యా. ప్రొఫెసర్కి ఏం చెప్పను? ఏ మేరీ రసగుల్లా, ఇంకేనో చికెన్ అంతా తిరుగుతావు. వచ్చే నాతో మంచి గులాబ్ జామ్ తినిపిస్తా. లీవ్ ఇట్. ఇషు అబ్బా ఈరోజు తిరిగిండ్రా, భయపడాలి ఇప్పుడు మనం. దా మాట్లాడుకుందాం. రే, పందుల్లాగా ఎవరో పంది వేసుకుని తిరుగుడు కాదురా, ఏదైనా పనికొచ్చే పని చేసుకోండి. నేను డాక్టర్ని, మీ మంచి కోరి చెప్తున్నా. అన్నా డాక్టర్ అనే రాత్రి తాగుకుంటే నిద్ర పడతలేదే, ఏం చేయమంటది? ఏంద్రా ఇది ఏడుగాడు? పెన్ ఉందా? ఉందన్నా. పేపర్ అది కూడా ఉందన్నా. కర్రోడు మస్తు ఓరేస్తుండ్రా. ఇంద్రుడు రాస్తుండారా? రాసుండ్రా అనా నా కళ్ళ కింద మస్తు నల్లగా అవుతుంది, ఏం చేయమంటావే? మరి రాత్రంతా తాగుకుంటా కూర్చుంటే నల్లగొక్క తెల్లగవుతుందా? కర్రే కాకు రెండు మస్తు సెట్ అయినారా. ఉండు, దీని మీద రాసేస్తా. అరే పుక్కట్లా రాసిచ్చిండ్రా. మందులు వాడండి రా, దెబ్బకి చెడ్ అయిపోతుంది. అయిందా? అయిందా? నా పూరికి లైనేస్తే ఆన్ సాధిస్తారేమరా మీరు? లేరా అన్నాను దిగుతనే లేదు. నీ అవ్వా ఏ పోనా దిగన్ పోరు మనకి. ఈడొకడు చెప్తే ఏనాడు. ఇషు 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 నేను చెప్పిన కదరా, ఆడు మస్తు ఖతర్నాక్గాడని, ఆ జోల్ మనకు వద్దని. ఓ ఊర్లో నీకన్నా పెద్ద వైద్యుడు లేనట్టు మందుల మీద మందులు రాసిస్తుంది. ఇప్పుడు చూడు ఎట్లా కొట్టిండో. నాకు ఏది కలనో ఏది నిజమో అస్సలు అర్థమైతే లేదే. అవును, వీడినమైంది, ఆ బాసింగమైంది. మన గురించి రాత్రి ఇంట్లో చెప్పేసిండు మా బావ. ఇంట్లో ధనాదని ఆడితో ఇంకో గంటలో లగ్గం పెట్టిండ్రు. నేను ఆడిని చేసుకోకపోతే నన్ను చంపి ఆడు చస్తా అంటుండు. నీకు అది చెప్దామనే గోడ దొంకొచ్చిన. నువ్వెప్పుడు ఏది కలా ఏది నిజం అంటుంటావు కదా. మా బావతో నాకు లగ్గం పెట్టిండ్రు గంటల. ఇది నిజం. ఇప్పుడు పోయి లగ్గంలో కూర్చుంటా. నువ్వు వచ్చి ఆపకపోతే గదే లగ్గంలో గన్నీరు పప్పు తినిచేస్తా. కలలా కాదు, నిజంగా చేస్తా. అసలు ఎందుకు భయపడుతున్నాను? ఏది కళ ఏది నిజం పక్కన పెడితే అక్కడ ఇక్కడ ఒకటితోనే ప్రాబ్లం, రైట్? సో వాడిని ఎదిరించాలి. కమ్యూనికేట్ చేయడానికి బుక్ ఉంది, బట్
బట్ ఐమ్ జస్ట్ అన్ యావరేజ్ మెడికల్ స్టూడెంట్. వాడిని నేను ఎలా ఎదిరించగలను? థింక్, జస్ట్ థింక్. వాడినా? లీవ్ ఇట్ ఇష్యూ. అయిపోయాడు. ఇప్పుడు ఏదో ఒకటి తేలిపోవాలి. నువ్వు రా. వద్దు ఇష్యూ, వదిలే. ఇష్యూ ప్లీజ్.